హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాళ మన ఛానల్‌లో గుత్తొంకాయ కర్రీ మన ఆంధ్ర స్టైల్‌లో చేయబోతున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టేసుకొని, ఇంకా అందులోకి మనం ఫస్ట్ ముందుగా ధనియాలైతే వేసుకోవాలి. ధనియాలు వేసేసుకొని తర్వాత జీలకర్ర, ఇంకా నెక్స్ట్ నువ్వులు వేసుకోవాలి. ఇవి 3 బాగా మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరి అదే పెన్నంలో నేనిక్కడ గ్రౌండ్ నట్స్‌ని వేసుకున్నాను. నాకీ గ్రేవీకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకున్నాను నేనిక్కడ. అందులోనే మనం ఇవి కూడా ఎండి బాగా ఫ్రై కొబ్బరిని చేసుకోవాలి. యాడ్ అందులో చేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండిటిని. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల మాడిపోతుంది తొందరగా. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో లేదా కొంచెం లో ఫ్లేమ్‌లో అయినా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. మరి అదే పెన్నంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు మగ్గించుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని ఎండు మిరపకాయలు తీసుకొని మగ్గించుకోండి. నాకైతే ఇన్ని చాలు అని ఇవే తీసుకున్నాను, ఇంత క్వాంటిటీనే. ఎందుకంటే ఇవి చాలా కారం కదా! మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువైతది. అందుకే నేను నాకెంత కావాలో అంత తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నిటిని కలిపి మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎలా గ్రైండ్ చేసుకున్నానో అలా గ్రైండ్ చేసుకోండి. సో, ఇవన్నీ మిక్సీలోకి వేసేసుకున్నాం కదా! ఇంగా నెక్స్ట్ అందులోనే మనకి తగినంత ఉప్పు, పసుపు వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఒక్కటే ఒకటి యాలకుబుడ్డ వేసుకున్నాను. తర్వాత కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాను. నాకి ఎంత కావాలో అంత వేసుకున్నాను వాటర్. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత వంకాయలని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లోకి వేసుకోవాలి. సాల్ట్ వాటర్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా! అదైతే మనం వంకాయనంతా నింపాలి. వం మధ్యలో మధ్యలో నింపేసేయాలి మొత్తము. సో, అది మనం ఎన్ని కట్ చేసుకున్నామో అన్నిటికి ఇలా ఇలా అయితే నింపాలి.
మొత్తం అన్నిటినీ అప్లై చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేసుకొని తర్వాత నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటున్నాను. అవన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత మనం వంకాయలని అప్లై చేసి పెట్టుకున్న వంకాయలని అందులోకి వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క 5-10 నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మగ్గించుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 5-10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మిగిలిన మిశ్రమాన్ని అందులోకి వేసేసుకొని చింతపండు రసం 1 కప్పు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ ఎందుకు చేసుకోవాలి అంటే కింద ఉన్న ఆయిల్ అంతా పైన తేలాలి. ఇంకా అలా తేలిందంటే మనకి కర్రీ అయినట్టే. మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. మీకు అవసరం లేదంటే వద్దు. నేను ఇక్కడ కొంచెం గ్రేవీ కొద్దిగా ఎక్కువ రావాలని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉన్నాక మూత పెట్టేసుకొని మరి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తర్వాత మొత్తం అంతటా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇంకా వంకాయ అనేది రెడీ అయిపోతుంది మరొక కాసేపట్లో. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేద్దామా. ఇంకా నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేస్తున్నాను. ఇంకా టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఇంకా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మీరు కూడా నేను ఎలా చేశానో అలా చేసి ఒకసారి టేస్ట్ మీకు నచ్చినట్లయితే నా కామెంట్లో చెప్పండి.